सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ प्रातस्मरामि हृदि स्फुरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तमवैति नित्यं तद्ब्रह्मनिष्कळमहं न च भूतसङ्घः प्रातर्भजामि मनसो वचसामगम्यम् वाचो विभान्ति निखिला यदनुग्रहेण यन्नेति नेति वचनैर्निगमा अवोचुः तं देवदेवमजमच्युतमाहुरग्र्यम् ప్రాతస్మరణం ఆత్మతత్వాన్ని స్మరించడం ప్రాతకాలమునందు అనేటువంటిది ఒక నిధిధ్యాసన రూప అభ్యాసం. జ్ఞానయోగంలో 3 మెట్లు లేక సాధనాలు చెప్పబడినాయి. ఒకటి శ్రవణం అని. శ్రవణం అంటే ఏదో తాత్కాలికంగా కొద్ది కాలం వినడం కాదు. శ్రవణం అంటే తాత్పర్య లింగం. శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని లింగాలు చెప్పబడినాయి. క్లూస్ అంటారు. లింగం అంటే క్లూ అంటారు. దాని ద్వారా మనం మరొకటి తెలుసుకుంటాం. దాన్నే లింగం అంటాం. ఎలాగైతే శివలింగం ద్వారా శివుణ్ణి తలుచుకుంటామో, శాలిగ్రామం ద్వారా విష్ణువుని తలుచుకుంటాము, ఆ విధంగా లింగం అన్నట్లుగానే దాని ద్వారా మరొక దాన్ని తెలుసుకునేది లింగం అంటారు. శాస్త్రంలో చెప్పబడినటువంటి బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః అంటే బ్రహ్మమే సత్యం, ఈ కనపడేదంతా కూడా మిథ్య, జగత్ మిథ్య. ఈ జ్ఞానం వల్ల ఏమిటి పొందుతాను? జీవ బ్రహ్మ ఏవ న పరః. ఈ జీవుడు అనేవాడు, ఈ నేను నేను అని అంటున్నటువంటి ఈ జీవుడు అహంకారం మనసు బుద్ధి కాదు. ఈ జీవుడనేవాడి నిజం తత్వం ఆత్మ బ్రహ్మ ఏవ. జీవో బ్రహ్మైవ, బ్రహ్మ ఏవ అని అర్థం. ఆ ఏవకార ఎంఫసిస్ అన్నమాట. నొక్కి వక్కాణించడం అంటారు తెలుగులో. నొక్కి వక్కాణించడం అంటే ఏమిటి? బ్రహ్మే, అంతకంటే కావడానికి వీల్లేదు అని అర్థం. ఇక్కడ జీవుడు అన్నప్పుడు అది మిశ్రం. ఏమేమి ఉన్నాయి అందులో? 5 ఉన్నాయి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, అహంకార లేక చిదాభాస, చిత్. ఈ 5 కలిసిన మిశ్రమమే జీవుడు. ఈ నేను నేను అంటున్నవాడు, ఈ జీవుడు అనేవాడు ఈ 5 భాగాలు అంటే 5 విషయాలు లేక కాంపోనెంట్స్ అంటారు. ఈ 5 విషయాల కలయికే జీవుడు అనబడతాడు. ఫ్యాక్టర్స్ అంటారు, అంశములు. అంశములు అనేది కరెక్ట్ వర్డ్. ఈ 5 అంశములు కలిసి ఉన్నదే జీవుడు అని పేరు, నేను అనేవాడు. ఇప్పుడు 3 భాగాలు త్యాగం చెయ్యాలి.
నాలుగో భాగం ద్వారా ఈ యొక్క ఐదో భాగాన్ని తెలుసుకోవాలి. తర్వాత ఆ నాలుగో భాగాన్ని కూడా త్యాగం చేయాలి. 3 భాగాలు ఏమేమి త్యాగం చేయాలి? భాగత్యాగం అంటే ఈ 5 భాగాలు ఉన్నప్పుడు 3 భాగాలు త్యాగం చేయాలి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ 3 శరీరాలు మాయకు సంబంధించినవి, ప్రకృతికి సంబంధించినవి, జడతత్వం. దే అనిత్యం, అనాత్మతత్వం. జడ, అనిత్య, అనాత్మతత్వమైనటువంటి ఈ యొక్క శరీరాలు 3 కూడా ఈ మూడింటి వల్లనే ఈ యొక్క అహంకారం అనేది చిత్ అనేది ప్రతిబింబిస్తున్నది. ఈ 3 ఉపాధుల వల్ల ఈ మూడింట్లో ఏ ఒక్క ఉపాధి ఒంటరిగా ఉండలేదు, పనిచేయలేదు, 3 కలిసే ఉంటాయి. దీన్నేమో స్థూల శరీరమేమో ఔటర్ షెల్ అంటారు, బయట కవచం లాంటిది. సూక్ష్మ శరీరంలో లోపల అంతఃకరణం అది. దీనికి రెండింటికి ఉండడానికి లింక్ కారణ శరీరం. ఈ రెండింటిని లింక్ చేసేది కారణ శరీరం. అజ్ఞానం లేక మాయాతత్వం లేక అవిద్య అంటారు. ఈశ్వరుడు విషయంలో అవిద్య అనేది మాయా అని పిలువబడుతుంది. ఈశ్వరుడేమో మాయా తన అధీనంలో పెట్టుకున్నాడు. సమష్టిలో మాయనే, వ్యష్టిలో అవిద్య అంటాం. కనుక మనకి ఏమున్నది? మాయా అనేదాన్ని ఇక్కడ అవిద్య అని పిలుస్తారు. అజ్ఞానం అనేదే కారణ శరీరం. అవిద్య అనేదే కారణ శరీరం. ఈ అవిద్య అనేదే స్థూల సూక్ష్మ శరీరాలకు కారణం కనుక దీనికి కారణ శరీరం అని పేరు. కనుక ఈ అవిద్య వలన ఈ యొక్క చిత్ ప్రతిబింబిస్తుంది సూక్ష్మ శరీరంలో. ఈ చిత్ ప్రతిబింబమే చిదాభాస అన్నాం. ఈ చిత్ ప్రతిబింబాన్ని ఇది ప్రతిబింబిస్తుంది సూక్ష్మ శరీరంలో, మనస్సులో. ఈ మనస్సు ఎక్కడుంది? స్థూల శరీరంలో ఉంది. కనుక ఈ స్థూల శరీరంలో ఉన్న మనస్సు అనే అద్దంలో ఈ చిత్ ప్రతిబింబించినప్పుడు చిదాభాస ఏర్పడుతున్నది. దీన్ని అహంకారం అంటాం. నేను నేను అంటున్నది అహంకారం. ఆ నేను అనేటప్పుడు ఈ అహంకారానికి ఇదేం చేస్తున్నది? ఈ అహంకారం ఈ మూడింటిని తానుగా భావిస్తున్నది. ఈ అహంకారం, ఈ చిదాభాస అవిద్య వల్ల దీని యొక్క పవర్ ఎక్కువ. 3 కదా ఉన్నాయి, పాపం ఇది చిత్తు ఒక్కటే. అందుకని మాయాలో పడిపోయింది ఈ చిదాభాస. తాను అహంకారం నేను నేను అంటున్నానంటే ఈ చిత్తు వల్ల నేను అంటున్నానని తెలియకుండా ఈ శరీరమే నేను అనుకుంటున్నది. అది అజ్ఞానం అన్నమాట. అందుకని ఈ అహంకారం అనేది ఎంతకాలం ఈ 3 శరీరాలతో కలిసి ఉంటుందో అంతకాలం మనిషికి సంసారం ఉంటుంది. ఇక్కడ నేను అనేది అహంకారంలో అనిపిస్తున్నది కదా. నేను, మా అబ్బాయి, మా అమ్మాయి, ఇవన్నీ కూడా శరీరాలకు సంబంధించినవి. ఈ అహంకారం ఏమనుకుంటుంది? ఈ మిథ్యా శరీరాలు ఇవన్నీ సత్యం అనుకొని, ఈ మిథ్యా శరీరాలకు చెందినటువంటి ఆ శరీరాలను కూడా సత్యం అనుకొని, ఈ శరీరాలకు సంబంధించిన వ్యాధి, ఈ శరీరాలకు సంబంధించినటువంటి ముసలితనం, ఈ శరీరాలకు సంబంధించినటువంటి మరణం అవన్నీ కూడా తనవే అనుకుంటున్నది. ఇవన్నీ మిథ్య. అసలు తాను కూడా మిథ్యే, ఈ చిదాభాస కూడా మిథ్యే. నేను చిత్తు వల్ల ఇక్కడ ఏర్పడ్డాను అనే సంగతి మర్చిపోయింది అది. అప్పు తీసుకొని ఒక్కొక్కళ్ళు జలసాలు చేస్తుంటారు చూసారా? వాడికంటూ స్వతహాగా ఏం లేదు, అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకొని జలసాగా ఉంటున్నాడు. అంటే అప్పు తీసుకున్నానన్న సంగతి కూడా మర్చిపోయినాడు మనిషి. ఆ విధంగానే ఈ చిదాభాసం అనేది చిత్తు నుంచి తీసుకోబడింది ఇది. అందుకని చిదాభాసం ఏర్పడింది. ఇప్పుడు మన ముఖం ప్రతిబింబం ఏర్పడినట్లే అద్దంలో. ఈ ముఖం లేకుండా ప్రతిబింబ ముఖం ఉంటుందా? రిఫ్లెక్టెడ్ ఫేస్ ఉంటుందా అద్దంలో? ఉండదు కదా. కనుక రిఫ్లెక్టెడ్ ఫేస్ మీద ఎంత ఆశ ఉంటుందో చూసారా మనకు. అది నిజం కాకపోయినా కూడా మన ముఖం చూడంగానే దాని మీద ఎంత ప్రేమో మనకు. అది నిజం కాదు, నిజం కాదు నిజంగా అయినా కూడా దాని మీద ఏదో ప్రేమ, అనురాగం, అభిమానం. అక్కడేమిటంటే దూరంగా ఉంది.
మన ప్రతిబింబ ముఖం. ఇక్కడ అట్లా దూరంగా ఉండడానికి ఆస్కారం లేదు, రెండు దగ్గర దగ్గరే ఉన్నాయి. అద్దం లాంటి శరీరం, మనస్సు, ఈ ప్రతిబింబం, చిత్ ప్రతిబింబం, అహంకారం అనేటువంటి చిత్ ప్రతిబింబం, వీడినే జీవుడు అంటాం. ఈ జీవుడే, వీడే జీవుడు, ఈ అహంకారమే జీవుడు. ఈ మూడు శరీరాలతో తాదాత్మ్యం చెందితే సంసారుడైపోతాడు. కాదు, నేనెక్కడున్నాను అసలు చిత్తు లేకుండా అని తెలుసుకుంటే ముక్తుడవుతాడు. ఇంతే తేడా. మోక్షం అంటే ఏమీ లేదు. చిదాభాసం నేను, చిత్తు లేకుండా నేను ఎక్కడున్నాను అని తెలుసుకుంటే ముక్తి. లేదా ఈ శరీరాలతో ఒకటైపోయి అభిమానంతో తాదాత్మ్యం చెంది అధ్యాసం వల్ల ఈ శరీరం తానే అనుకున్నాడు అనుకోండి, ఐడెంటిటీ విత్ ద బాడీస్, 3 బాడీస్. అజ్ఞానం వల్ల అన్నమాట. పుట్టుకతోనే ఈ అహంకారం వస్తున్న చూసారా, నేను నేను నేనని. కనుక అందరం పుట్టడంతోనే అజ్ఞానంతో పుట్టాం. జన్మనా శూద్ర అన్న, అంటే శూద్రుడు అంటే ఏమిటి, అజ్ఞాని అని అర్థం. సంస్కారవంతుడయి విద్యావంతుడయి శాస్త్రం చదివితే ఇది నేను కాదు అని తెలుసుకొని ఈ భాగాలను త్యాగం చేయాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఏ భాగాన్ని త్యాగం చేయాలి, ఏ భాగం త్యాగం చేయకూడదు. ఇంగ్లీష్లో మనం RM1, RM2, RM3 అంటాం వీటిని. ఇవన్నీ రిఫ్లెక్టింగ్ మీడియంసే కదా. కాసల్ బాడీ, సటిల్ బాడీ, గ్రాస్ బాడీ, ఇవన్నీ మీడియంస్. ఒక మీడియంలో ఉన్నది అట్లా. వీటన్నిటిలో రిఫ్లెక్ట్ అవుతోంది ఇది. ఈ రిఫ్లెక్ట్ అవుతున్నది ఏమిటి, చిత్. ఇవన్నీ జడం. ఈ యొక్క అహంకారం వీటితో ఆధ్యాత్మ్యం చెంది ఈ భాగంతో చెందితే సంసారి అయిపోతుంది. దుఃఖం, దిగులు, చింత అన్నీ ఏర్పడతాయి, భయం వస్తుంది. అలా కాకుండా ఈ 3 మిథ్యా, మ్యాటర్, ఇదేమీ లేదు అసలు, ఇది నిజం కాదు, మిథ్యారూప అసత్, ఇది మాయాతత్వం, జడ ప్రకృతి. ఇది ఈ చిత్తుని వ్యక్తం కావడానికి సహాయం చేస్తున్నది. అంతేకాని ఇది పరికరం, ఇది కరణం. ఇంద్రియాలు కరణాలు, అంతఃకరణం కరణం, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్. ఈ చిత్తు ప్రతిబింబించడానికి సహాయపడుతున్న కరణాలని అది పట్టుకొని అది సత్యం అంటున్నాం. కరణాలను పట్టుకొని, ఇన్స్ట్రుమెంట్ని పట్టుకొని దేని కొరకైతే ఇవి ఉపయోగపడుతున్నాయో వాటిని సత్యం అనుకుంటే ఎట్లా? కారులో కూర్చుంటే కారు నేను అవుతానా? ఇంట్లో కూర్చుంటే ఇల్లు నేను అవుతానా? ఆ గుర్తుండదు, ఉండదు. ఈ అహంకారానికి, అజ్ఞానం వల్ల దీనికి ఈ భాగాన్ని త్యాగం చేయడం తెలియదు. అదే శాస్త్రాన్ని కనుక దీనికి ఇచ్చామంటే, ఈ అహంకారానికి కొంచెం నువ్వు అహంకారం పొందవాకు, వినయంగా భక్తితో శ్రద్ధతో శాస్త్రాన్ని, అంటే ముందు దైవ పూజని, ఉపాసన, మంత్రజప, పారాయణం, అన్నీ ఏమేం చెప్పబడినాయో ఈ సంస్కృతిలో భగవంతుడికి సంబంధించినవన్నీ చేసుకుంటూ వెళితే ఒక రోజుకి చిన్నగా ఈ మనస్సులో కొంచెం శుద్ధత ఏర్పడి, ఏకాగ్రత ఏర్పడి, విలువలన్నీ తెలుసుకొని కొంచెం కొంచెంగా సాధువు సజ్జన సాంగత్యం ఏర్పడి, సత్సంగత్వే నిస్సంగత్వం, సాధువుల సాంగత్యం వల్ల చిన్న చిన్నగా దానికి ఈ యొక్క చిత్తు వైపు వంగడానికి అంటే ప్రయత్నం చేస్తుందన్నమాట. అంటే శాస్త్రం చదవడానికి మొదలు పెడుతుంది. అంత చెయ్యాలి. దీనికి ఉన్నటువంటి అభిమానం అంతా ఇంత కాదు. అలా శ్రవణం చేయడం అన్నాడు. అందుకే తాత్పర్య లింగం అన్నాం ఇక్కడ. భాగత్యాగం అంటే ఏమిటి? తాత్పర్య లింగం ద్వారా ఉపక్రమ, ఉపసంహార, మొదలేం చెప్పింది శాస్త్రంలో, చివరి ఏం చెప్పబడింది, అది మొదటి లింగం. ఉపక్రమ, ఉపసంహార, అది ఒక లింగం. ఆ ప్రకారంగా చదవాలి. తర్వాత అభ్యాస, రిపీటెడ్గా ఏం చెప్తున్నది శాస్త్రం, ఏదైతే రిపీటెడ్గా చెప్తామో అది ఇంపార్టెంట్ అని కదా అర్థం. అలా రిపీటెడ్గా చెప్తుంది శాస్త్రం. ఆ చెప్పేది కూడా క్లూ అన్నమాట మనకు. అభ్యాస. రెండోది అపూర్వత, ఎక్కడ చెప్పబడినటువంటిది చెప్తుంది శాస్త్రం. అపూర్వత, యునీక్. అపూర్వం అంటే పూర్వం మనకు తెలియనటువంటి విషయం. అపూర్వం, అపూర్వత మనకు ఏ పుస్తకాల్లోనూ దొరకదు. అట్లా దొరికేటట్లయితే మన ఇంగ్లీషు, కెమిస్ట్రీ పుస్తకాలు కూడా పెట్టేవాళ్ళు. అది దొరకకనే కదా వాళ్ళు పెట్టలేదు ఈ పాఠాలు.
కనుక ఆ పాఠాల్లో లభించదు అక్కడని చెప్పి ఇది శాస్త్రం ద్వారానే తెలుస్తుంది కనుక అపూర్వత. అభ్యాసో పూర్వత. ఫలం శాస్త్రం చెప్తుంది ఏమిటి ఈ ఫలం, నిత్య ఫలం ఏమిటి అని చెప్తూ ఉంటుంది. స్వర్గఫలాన్ని కూడా చెప్తుంది శాస్త్రం, కానీ అది అనిత్యం అని కూడా చెప్తుంది శాస్త్రం. నిత్య ఫలం ఏమిటి అని చెప్పి చెప్తూ ఉంటుంది. అక్కడక్కడ ఫలం చెప్పినప్పుడల్లా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఫలం, దీన్ని పట్టుకోవాలన్నమాట. ఆత్మ గురించే తిరిగి 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 చెప్తూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అపూర్వత ఎక్కడ చెప్పబడినటువంటి విషయాన్ని మాట్లాడుతోంది, ఆత్మని గురించి. మనకు తెలిసిన విషయాలు మాట్లాడుతూ ఉంటే శాస్త్రం మనం అది తీసుకోవక్కర్లేదు. నిప్పు వేడిగా ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది, అదే తాత్పర్యం. అది కాదు, నిప్పు వేడిగా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పకముందే మనకు తెలుస్తుంది, దాని మీద మనం ఫోకస్ చేయక్కర్లేదు. కనుక సృష్టి గురించి కూడా మాట్లాడుతుంది శాస్త్రం. కనుక సృష్టి అనేది కూడా తాత్పర్యం లేదు, సృష్టి అనేది మిథ్య అని శాస్త్రమే చెప్తుంది. ఇది కల్పితం అని చెప్తుంది శాస్త్రం, దాంట్లో తాత్పర్యం లేదు. కనుక ఏది అపూర్వంగా చెప్తున్నది, ఆత్మ గురించి చెప్తున్నది. అభ్యాసో అపూర్వత. ఫలం కూడా చెప్పబడుతోంది. ముక్తి, మోక్షము, దుఃఖరాహిత్యం ఫలం చెప్పబడుతోంది. ఆ ఫలం మీద మనం మనసు కేంద్రీకరించాలి. అభ్యాసో పూర్వతా ఫలం. అర్థవాదోపపత్తి చ. అర్థవాద ఉపపత్తి అనేవి కూడా లింగాలు, 2 లింగాలు. లాజికల్గా, ప్రాక్టికల్గా అన్నమాట. మనం చెప్పేది అనుభవ విరుద్ధం కాకూడదు, శాస్త్రం చెప్పేది అనుభవ విరుద్ధం కాదు. అట్లా 6 లింగాలు అన్నమాట. అర్థాపత్తి అనేది ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళాలి. అవన్నీ మనం మాట్లాడాలంటే అదికి 1.5 గంట పడుతుంది మళ్ళీ. అందుకని ఉపనిషత్తులు చదివేటప్పుడు మనం ఇవన్నీ తైత్రేయం, మాండుక్యం చెప్పేటప్పుడు ఈ 6 లింగాలు ఏమిటని చెప్పాను. ఉపక్రమోపసంహారో అభ్యాసో పూర్వతా ఫలం. అర్థవాదోపపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే అన్నారు. ఇవన్నీ కూడా 6 లింగాలు అన్నారు. ఈ 6 లింగాల ద్వారా తాత్పర్య నిర్ణయం చేయాలి. అసలు దీని యొక్క విషయం ఏమిటి చెప్తున్నది శాస్త్రం అనే దాంట్లో మనం ఈ 6 లింగాలు చదివేవాళ్ళు చాలా తక్కువ. ఈ 6 లింగాల ద్వారా చెప్పి బోధించేవాళ్ళు తక్కువ, అది అర్థం చేసుకునేవాళ్ళు తక్కువే. పైపైన చదువుతారు అందరూ, పైపైన చదివితే అర్థమయ్యేది కాదు. అందుకని భాష్యం పఠనం ద్వారానే ఈ 6 లింగాలు తెలుస్తాయి. 6 లింగాల ద్వారా. అందుకని ఉపనిషత్తులు చదివేటప్పుడు మొదట్లో ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు చెప్తాం ఇవి. భాష్య పఠనమే అక్కర్లేదు, మూలం ఉపనిషత్తులు చదివేటప్పుడు కూడా ఈ 6 లింగాలు ఏమిటి అని చెప్తుంది శాస్త్రం. లింగం తాత్పర్య నిర్ణయే. తాత్పర్యాన్ని నిర్ణయించడం కోసం ఈ 6 క్లూస్ ద్వారా వెళ్ళాలి. అందుకని ఉపనిషత్తుల పఠనం ద్వారానే మనకు అంటే చాలా వివరంగా తెలుస్తుందన్నమాట. భగవద్గీత వల్ల ఊరికి పైపైన తెలుస్తుంది, అంతేకాని ఉపనిషత్తులు చదవండి శాస్త్రంలో మనం లోతుగా అర్థం చేసుకోలేము, విషయాన్ని అర్థం చేసుకోలేము. కనుక మామూలుగా ఏం చెప్తారంటే ఉపనిషత్తులు అనేవి సన్యాసులకి, భగవద్గీత గృహస్థులకి అని చెప్పారు. అంటే గృహస్థులు కూడా సన్యాసంలాగానే మేము కూడా, మాకు ఇప్పుడు ఆంతర సన్యాసం వచ్చేసింది, మేము కూడా సన్యాసులు ఇచ్చేంత సమయాన్ని ఇస్తామన్నారు అనుకోండి, వాళ్ళు కూడా సన్యాసులే. గృహస్థుడైనా కూడా ఆంతర సన్యాసంతో ఉపనిషత్తుల పఠనం కూడా చేయొచ్చు. ఈ భాష్య పఠనం ఇవన్నీ చెయ్యాలి అంటే మన సమయం అధిక సమయాన్ని తీసుకుంటుందని చెప్పి తాత్పర్య నిర్ణయం చాలా అవసరం. ఎందుకు చెప్తున్నాను ఈ తాత్పర్య నిర్ణయం అంటే, శ్రవణం అంటే అది. అంతేగాని నేను కూడా చదివాను ఉపనిషత్తులు అంటే అట్లా కాదు చదవడం. తాత్పర్య లింగంతో సహా చదవాలి. ఏమిటి, ఎలా వచ్చింది, ఎలా అనేది ఉదాహరణ వస్తుంది. ఒక్కొక్క దానికి ఉదాహరణ ఉంటుంది. ఎక్కడ ఉపక్రమ ఉపసంహార చెప్పబడింది, ఎక్కడ అభ్యాసం, ఎక్కడ అపూర్వత. ప్రతి ఉపనిషత్తుకి, భగవద్గీతకు కూడా 6 లింగాలు చూడాలి. అలా అన్నమాట. అంత ముఖ్యమైనటువంటిది 6 లింగాలు అనేది. అది ఎంతో కాలం చదివితే కానీ అది అర్థం కావు. కనుక అలా శ్రవణం చేయాలని చెప్పాను. అంతకాలం శ్రవణం చేసిన తర్వాత మననం, తర్వాత నిధిధ్యాసనం. ఇప్పుడు మనం చదివే ప్రాతస్మరణం నిధిధ్యాసనం కోసం చేసేటటువంటిది.
ఇక్కడ నా ఆత్మస్వరూపాన్ని నేనే స్మరించుకుంటూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోవడం అన్నమాట. జ్ఞాపకం చేసుకోవడం అది స్పాంటేనియస్గా వచ్చే వరకు నిష్ఠ అంటారు. స్పాంటేనియస్గా వచ్చే వరకు దాన్ని అభ్యాసం చేయాలి. ఒకసారి స్పాంటేనియస్ నిష్ఠ వచ్చిన తర్వాత ఇంక నిధిధ్యాసనం కూడా అవసరం లేదు. నిధిధ్యాసనం కూడా ఒక సాధనే. అపరోక్ష జ్ఞానం వచ్చే వరకు నిధిధ్యాసనం అవసరం. ఇంకా అపరోక్ష జ్ఞానం వచ్చిన తర్వాత ఒకసారి నిధిధ్యాసనం కూడా అవసరం లేదు. కనుక శంకరాచార్యుల వారు అందరూ సాధకులకు అందరికీ జ్ఞానం పొందిన వాళ్ళందరికీ నిష్ఠ కోసం ఇలాంటి శ్లోకాలు రాస్తే వాళ్ళు నిధిధ్యాసనం చేస్తారు అనే ఉద్దేశంతో వారి యొక్క ఈ స్తోత్రం ప్రాతస్మరణం అనేటువంటి 3 శ్లోకాలు కలిగినటువంటి ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది అందరికీ కూడా అని మొదటి శ్లోకం చూసాం. రెండవ శ్లోకంలో చూస్తున్నాం, ప్రాతర్భజామి మనసా వచసామగమ్యం. మనసో అనుంది, అది సంధి విడమర్చి చెప్తే మనసహ. మనస్సు చేత అని తృతీయ చెప్పాను నిన్న, తృతీయ విభక్తి. దాన్ని మనం షష్ఠిగా తీసుకోవచ్చు. ఇక్కడ మనసహ మనస్సుకి అని అర్థం. షష్ఠి విభక్తి అంటే ఆఫ్. మనస్సుకి తెలుసుకోలేనటువంటిది, మనస్సుకి అందనటువంటిది, అగమ్యం. మనస్సుకి అందే విషయం కాదు, అసంస్కృతమైన మనస్సుకి అందే విషయము కాదు, ఇది అర్థం. అగమ్యం అంటే తెలుసుకోబడనటువంటిది. అసంస్కృతమైన మనస్సుకి ఇది అందేటటువంటి విషయం కాదు అని అర్థం. మనసహ. అందుకే వచసాం అనేది కూడా షష్ఠీ విభక్తి, బహువచనం. వాక్కులు అనేది బహువచనం కదా, మనస్సు అనేది ఒక్కటే, అందుకని ఏకవచనం మనసహ. వచసహ అంటే ఒక్క మాట, వచసాం అంటే షష్ఠి బహువచనం. వచనములకు అగమ్యం, వచనములకు అందనటువంటిది. అగమ్యం. అంతేకాదు అన్ని మాటలు కూడా ఈ బ్రహ్మ అనుగ్రహం చేత, ఈ ఉనికి ఎరుక అనేటటువంటి సత్యం, సచ్చిత్ అనే బ్రహ్మం, సత్ అంటే ఉనికి, చిత్ అంటే ఎరుక అనేటటువంటి బ్రహ్మము అనుగ్రహం చేత నిఖిలా వాచ విభాంతి, అన్ని పలుకులు మాటలు వెలువడుతున్నాయి. నిఖిల అన్నీ, వాచ వాక్ వాచౌ వాచ బహువచనం, అన్నీ మాటలు పలుకులు వెలువడుతున్నాయి. ఆ చేతనం బ్రహ్మ వలన ఇన్ని మాటలు పలుకుతున్నాం మనం. లేకపోతే ఎట్లా వస్తాయి బయటికి? జడమైనటువంటి కారు తనంతట అది వెళ్ళగలుగుతుందా? చేతనుడైన పురుషుడు లోపల ఉంటేనే కదా. అనధిష్ఠితం చేతన అనధిష్ఠితం సత్ న ప్రవర్తతే అనేది రూల్. చేతన అనధిష్ఠితం, చేతనుడైనటువంటి వాడు అధిష్టానం లేకుండా, అధిష్ఠించకుండా అంటే కూర్చోకుండా, అందులో రథం నడవలేదు ముందుకి. రథం వెళ్ళాలి అంటే చేతనుడైనటువంటి సారథి కూర్చోవాలి, డ్రైవర్. చేతనుడైనటువంటి సారథి లేకుండా రథం వెళుతుందా? చేతన అనధిష్ఠితం అంటే చేతనుడైనటువంటి రథసారథి లేకుండా న ప్రవర్తతే కించిత్, ఏది కూడా కదలదు అని అర్థం. న ప్రవర్తతే అంటే దేనికి ప్రవర్తించదు, అది ఏ పని చెయ్యలేదు. అందుకని చేతన అధిష్ఠితం అయి ఉండాలి. చేతన అధిష్ఠితం సత్ సర్వం ప్రవర్తతే అన్నాడు. చేతనం ఉంటేనే, ఆ శరీరంలో చేతనుడైన బ్రహ్మ ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది. కనుక అసలు ఇది జడం అనే సంగతి మనకి ఎప్పుడు 24 గంటలు గుర్తుండాలి. ఇది జడం 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 అనేది గుర్తుండాలి. ఇది ఇక్కడి నుంచి అక్కడికి నడుస్తుంది. ఇట్లా చెయ్యి ఎత్తాలన్నా, కూర్చోబెట్టాలన్నా, కళ్ళు ఇక్కడ మూసుకోవాలన్నా తెరవాలన్నా కూడా
ఆ చేతనమైనటువంటి ఆత్మతత్వం ఉంటేనే జరుగుతుంది, కానీ లేకపోతే జరగదు. కనుక ఇక్కడ చిద్రూపంగా వ్యక్తమవుతోంది. వీటన్నింటిలో కూడా జడ పదార్థాల్లో సద్రూపంగానే ఉన్నది, ఇక్కడ చిత్రూపంగా అధికంగా వ్యక్తమవుతోంది ఈ యొక్క ప్రాణుల్లో. అందుకే అన్ని ప్రాణుల్ని మనం బ్రహ్మంగా భావిస్తాం, ఎందుకంటే సద్రూపం చిద్రూపంగా వ్యక్తమవుతోంది. అన్ని ప్రాణులు దైవంతో సమానం అనడానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఉనికి ఎరుక అనేది వ్యక్తం అవుతోంది, చిత్ వ్యక్తం అవుతోంది, కాన్షియస్నెస్ చేతనం వ్యక్తం అవుతోంది అక్కడ. అన్ని పదార్థాలు బ్రహ్మమే అనడానికి కారణం సద్రూపం వ్యక్తమవుతోంది అన్నింటిలో కూడా. అందుకనే సర్వం బ్రహ్మమయం అంటారు. ఇప్పుడు సర్వం బ్రహ్మమయం అనే మాట మనకు అర్థం కావాలంటే ఎంత చదివితే అర్థమవుతుంది అది. పాట పాడటం సర్వం బ్రహ్మమయం సర్వం బ్రహ్మమయం అని పాట పాడినంత మాత్రాన ఇది బ్రహ్మం అని తెలుస్తుందా? బ్రహ్మం అంటే ఏమిటో తెలియాలి, సత్తని తెలియాలి, చిత్తని తెలియాలి. అది సత్తని తెలిసిన తర్వాత సత్తు ఎలా బ్రహ్మం అందులో ఉన్నాడు, ఎక్కడ కనపట్టలేదండి అన్నాడు. సత్తు కనపడుతుందా? ఉనికి అనేది కనపడుతుందా? అప్పుడు బ్రహ్మం లేడంటావా అన్నాడు. ఆ ఉన్నది అనేదాన్ని గ్రహించాలి బుద్ధి రూపంగా, బుద్ధిపూర్వకంగా గ్రహించవలసిందే, కానీ అది కనపడేది కాదు. అందుకని చాలా చాలా అది అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్. బుద్ధి ఎంతో కుశలత ఉంటే కానీ, ఎంతో ఏకాగ్రత, ఎంతో శ్రద్ధ, ఎంతో ఏంటి తీవ్ర ముముక్షుత్వం ఉంటే కానీ, ముముక్షుత్వం ఉన్నంత మాత్రాన సరిపోదు. ఈ శాస్త్రం చదవడానికి మనకు ఓర్పు, శక్తి, మన మేధస్సు అన్నీ అంత ఉంటే కానీ ఆ మాటలు అర్థం కావు మనకు. అందుకని దాదాపు అంతవరకు వచ్చి కూడా అది అర్థం కాక వెనక్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వెనక్కి పోవడం అంటే పోవడం కాదు, అర్థం కాక నిలిచిపోయిన వాళ్ళు ఉన్నారు. చదువుతారు కానీ అపరోక్ష జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ఒక ప్రతిబంధకం. అంటే బుద్ధి కుశలత లేకనో, మేధస్సు లేక, మనోనిగ్రహం లేక, మనస్సులో ఒక సూక్ష్మత లేక, ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ గ్రంథి అవిద్యా గ్రంథి, అజ్ఞాన గ్రంథి విడిపోదన్నమాట అంత తేలిగ్గా. అందుకని గురుకృప కావాలి, శాస్త్రకృప కావాలి, ఈశ్వర కృప కావాలి, నా యొక్క ప్రయత్నం ఆత్మకృప కావాలి. ఇన్ని కృపలతో నా మేధస్సుని పెంచుకుంటూ దానికి మనం వర్క్ చేయాలన్నమాట. అలా చెయ్యగా కానీ అది మనకు అర్థం కాదు, అంత కష్టమైనటువంటిది. కనుక చాలామంది ఏదో ఒక లోపం, ఏదో ఒక ప్రతిబంధం వల్ల ఆ అపరోక్ష జ్ఞానానికి దూరంగా ఉంటారు తెలియక. అందుకని ఆ మనసుకు అంతే తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ యోగ భ్రష్టుడైపోయి నెక్స్ట్ జన్మలో పుట్టేటప్పుడే కాస్త వివేకంతో పుడతాడనమాట. అట్లనమాట. అందుకని ఎప్పుడూ ఆజన్మాంతం త్రయం సేవ్యం వేదాంతో గురురీశ్వర అన్నారు. వేదాంతాన్ని ఆజన్మాంతం, జన్మ పర్యంతం, లాస్ట్ వరకు, ఆఖరి ఊపిరి వరకు సేవిస్తూనే ఉండాలి. వేదాంతాన్ని వదిలిపెట్టకూడదు. ఆజన్మాంతం త్రయం సేవ్యం, మూడింటిని మనం ఆశ్రయించాలి, సేవించాలి, పూజించాలి. వేదాంత మొదటిది వేదాంతం శాస్త్రం, రెండు గురు, జీవితాంతం ఆ గురువుని మనం సేవిస్తూనే ఉండాలి. ఈశ్వర, మూడు ఈశ్వరుడు. ఈశ్వరుడిని కూడా మనం ఆరాధిస్తూ ఉంటే ఏకరూపం దగ్గర నుంచి అరూపం దాకా వెళ్ళాలి. ఆరాధిస్తూనే ఉండాలి, చనిపోయే వరకు ఆరాధించాలన్నాడు. ఎందుకయ్యా అంటే ఆదౌ జ్ఞానాప్తయే, మొదట ఎందుకు ఆరాధించాలి ఈ మూడింటినంటే జ్ఞానం పొందడం కోసం. శాస్త్రాన్ని సేవించాలి, గురువును సేవించాలి, ఈశ్వరుని సేవించాలి మొదట్లో, ఇనీషియల్గా. ఎందుకంటే జ్ఞానం పొందడం కోసం. ఆదౌ మొదట్లో జ్ఞానం ఆప్తయే, జ్ఞానాప్తయే, జ్ఞానం పొందడానికి. జ్ఞానం పొందిన తర్వాత ఇంకెందుకు మళ్ళీ, ఇంక ఈశ్వరుడు నేను ఒకటే కదా, శాస్త్రమే లేదు కదా, మిథ్య కదా, ఈశ్వరుడు మిథ్యే కదా, గురువు కూడా ఏముంది శరీరమే కదా, మిథ్య కదా అని చెప్పి వదిలిపెట్టకూడదు. నువ్వు నేను ఒకటే కదా, ఇంకెందుకు నిన్ను పూజించడం అనకూడదు. పశ్చాత్ జ్ఞానం పొందిన తర్వాత
కృతజ్ఞత్వ నివృత్తయే. కృతజ్ఞత్వ అంటే ఇన్గ్రాటిట్యూడ్ అనేది రాకూడదు జీవితాంతంలో ఎప్పటికీ కూడా. కృతజ్ఞత్వ నివృత్తయే, ఆ నిరాదరణ అంటే చేసిన మేలును మరిచిపోయినట్లు అనమాట. కృతజ్ఞ అంటే ఏమిటంటే చేసిన మేలును మరిచిపోయి వాళ్ళ మీద ఆదరణ లేకపోవడం, వారి మీద గౌరవం లేకుండా పోవడం అనేది రాకూడదు కనుక అది నివారించడం కోసం కృతజ్ఞత్వ నివృత్తయే అన్నారు. అంటే ఆ మూడింటి మీద, శాస్త్రం మీద, గురువు మీద, ఈశ్వరుని మీద మనకు ఎటువంటి నిరాదరణ రాకూడదు, రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో వాటిని పూజిస్తూ ఉండాలి. అంతే కదా, పని అయిపోయింది కదా మన పని, ఇంకెందుకులే ఈశ్వరుడు ఎందుకు అని చెప్పి ఫోటోలు తీసేసి ఇంట్లో దేవుడి బొమ్మలు తీసేయకూడదు, ఇవంతా మిథ్య అనకూడదు. ముందు నువ్వు ఉండబట్టే కదా నైనా నా జ్ఞానం వచ్చింది కనుక ఇప్పుడు ఏంటి థ్యాంక్స్ గివింగ్ అనమాట. జ్ఞానం వచ్చిన తర్వాత పశ్చాత్ కృతజ్ఞత్వ నివృత్త అంటే నండ్రి అంటారు చూసారా, నండ్రి మరచిపోకుండా ఉండడం కోసం తమిళంలో నండ్రి అంటారు, ధన్యవాదములు అనమాట. చేసినటువంటి మేలును మర్చిపోకుండా ఉండడం కోసం ఆ వ్యక్తిని మనం తలుచుకోవాలా లేదా? అందుకని శాస్త్రాన్ని, ఈశ్వరుణ్ణి, గురువుని చేసిన మేలుని మనం మర్చిపోకుండా ఉండడం, అంతేకాదు మనం వాళ్ళకి ఎప్పుడు ధన్యవాదాలు చెప్తూ ఉండాలి. ప్రతిసారి ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎల్కేజీ టీచర్ దగ్గర నుంచి ఏ టీచర్నైనా సరే, ఏ గురువునైనా సరే, మనకు మంచి వాక్యాలు చెప్పి మన మార్గాన్ని మనకు చూపించినటువంటి వ్యక్తుల్ని ఆజీవితం గుర్తుపెట్టుకుంటే మనం గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉండాలి. థ్యాంక్స్ గివింగ్ అనమాట. ప్రతిసారి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి, ధన్యవాదాలు తెలపడం అనమాట. అందుకని మూడింటిని సేవిస్తే కానీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానం రాదు. అందుకని ఎంతకాలం చదవాలనేది ప్రశ్న కాదు, ఆత్మనిష్ట వచ్చే వరకు మనం ఇందులోనే ఉంటూ ఉండాలి. వచ్చిన తర్వాత కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఉండాలి. కృతజ్ఞత్వ రాకుండా కృతజ్ఞత తెలుపుకుంటూ ఉండాలి అనమాట. కృతజ్ఞతకి కృతజ్ఞత ఆపోజిట్ అనమాట. కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అంటే ఇన్గ్రాటిట్యూడ్. ఇన్గ్రాటిట్యూడ్ అనే భావన రాకూడదు అస్సలు. నివృత్తయ్య దాన్ని పోగొట్టడం కోసం ఈ మూడింటిని మనం అంటే వీరి ముగ్గురిని, శాస్త్రాన్ని, గురువుని, ఈశ్వరుణ్ణి, అదే అంటారు శాస్త్రంలో. ఎంతెంత శ్రద్ధగా శాస్త్రం మీద ఉంటుందో, ఎంతెంత భక్తి గురువు ఈశ్వరుని మీద ఉంటుందో అంత త్వరగా ఆ వ్యక్తికి జ్ఞానం వస్తుంది అంటుంది శ్వేతాశ్వతర ఉపనిషత్తు. యస్య దేవే పరాభక్తి యథాదేవేవ్ తథా గురవు అన్నాడు. నీకు ఈశ్వరుడి మీద ఎంత భక్తి ఉందో అంత భక్తి ఈక్వల్గా గురువు మీద ఉండాలి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్తుంది, యస్య దేవే పరాభక్తి, ఎంత తీవ్రమైన భక్తి ఉందో ఈశ్వరుడి మీద, దేవే అంటే దేవుడి మీద, పరాభక్తి యస్య దేవే పరాభక్తి యథా దేవౌ తదా గురౌ, గురువు యథా దేవౌ తదా గురౌ, దేవుడి మీద ఉన్నంతే గురువు మీద కూడా ఉండాలి. అలా ఉంటే ఏమిటండి అన్నాడు. ఆ గురువుగారు చెప్పని ఏమన్నా వదిలిపెడితే కూడా అక్కడక్కడ ఒకవేళ తస్యైతే కథితాహ్యర్థా అకథితాహ్యర్థా, ఒకవేళ గురువుగారు చెప్పిందంతా వస్తుంది, చెప్పనివి ఏమన్నా ఉన్నా కూడా ఆ శాస్త్రమే వీడికి ఇంత భక్తి ఉన్నది కదా అని చెప్పి గురువు, శాస్త్రం, ఈశ్వరుడు అందరూ కలిసి వాడికి అర్థమయ్యేటట్టు చేస్తారట. తస్యైతే కథితాహ అకథితాహ అర్థాహ కథితాహ అర్థ, రెండు అర్థాలు చెప్తారనమాట. చెప్పినవన్నీ గురువుగారు చెప్పినవన్నీ అర్థం కావు అందరికీ. గురువుగారు చెప్పినవన్నీ అర్థం అయ్యేటట్లు చేస్తుందట శాస్త్రం. తస్య ఏతే కథితాహ అర్థాహ, గురువుగారు చెప్పినవన్నీ అర్థమయ్యేటట్లు చేస్తుందట శాస్త్రం. ఇంకొక అర్థం చెప్పాలంటే గురువుగారు చెప్పనటువంటివి ఏమన్నా మిగిలి ఉంటాయి కూడా అక్కడక్కడ, అవి కూడా అన్ఫోల్డ్ అవుతాయిట. ప్రకాశ్యంతే మహాత్మనః, అటువంటి వాళ్ళు మహాత్ములు, వాళ్ళకి ప్రకాశ్యంతే అంటే రివీల్ అవుతాయి అన్నమాట.
అది శాస్త్రం శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్పే చూడండి ఎంత గొప్ప శ్లోకం అది. కనుక ఛాందోగ్య ఉపనిషత్తులోనే ఉంది, ఒక కథ కూడా ఉంది. గురువుగారు శిష్యుడికి అన్ని బాధ్యతలు ఇచ్చేసి కాశీకి వెళ్ళారు. అరే వచ్చిన తర్వాత నీకు చెప్తాను, కూర్చొని చేస్తూ ఉండన్నాడు. అంటే ఇంకా గురువుగారు చెప్పిందే చేస్తున్నారు. చేస్తూ ఉంటే దేవతలు అగ్నిదేవత వచ్చి పాఠం చెప్తుంది. అన్ని శాస్త్రాలు చెప్పిన తర్వాత గురువుగారు వచ్చి తేజస్సు చూస్తాడు, శిష్యుడు తేజస్సుని. ఎవర్రా నీకు పాఠం చెప్పిందని అడుగుతాడు. నీకెవరో వచ్చి చెప్పారే అని అంటాడు. అప్పుడు శిష్యుడు చెప్తాడనమాట, ఇలా అగ్నిదేవత వచ్చి నాకు చెప్పింది అంటే. ఎందుకంటే గురువుగారు చెప్పిందే తూచ తప్పకుండా చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఆ దేవతలందరూ కూడా అనుగ్రహించి వారికి బోధిస్తాయి అన్నమాట. అది గురువుగారికి తెలిసింది ఆ సంగతి. ముఖ వర్చస్సు చూస్తేనే తెలిసిపోతుంది కదా. అట్లాంటి విషయాలు ఇంకా చాలా చోట్ల చెప్పబడినాయి శాస్త్రంలో. అందుకని గురుభక్తి అనేది ఎంత గొప్పదనేది దానికి చెప్పలేం. శంకరాచార్యుల వారి శిష్యులు కూడా అంతే కదా. హస్తామలకుడు, పద్మపాదుడు వీళ్ళందరూ కూడా మహామేధస్సు పొందారంటే గురువు భక్తి వల్ల అన్నారు. సరే, అది శంకర ఇప్పుడు ఇది ఎందుకు కష్టం అన్నాను అని చెప్పి అంటే, ఈ మూడు గనక ఉంటే ఎంత కష్టమైనా కూడా మనకు సులువు అవుతుంది అంటున్నారు. కొంత మన మేధస్సు కావాలి, భగవంతుడి కృప కావాలి, ఆత్మకృప కావాలి, శాస్త్రకృప కావాలి, గురుకృప కావాలి. ఇవన్నీ పెట్టుకొని ఉంటే అప్పుడు అర్థమవుతుంది అంటాడు. అందుకే ఇవన్నీ చెయ్యాలంటే గురు శుశ్రూష, ఈశ్వరకి భజన, ఈశ్వర సేవ, ఈశ్వర భక్తి, శాస్త్ర శ్రవణం అన్నీ ఉండాలి. కానీ ఇందులో ఏ ఒక్క లోపం ఉన్నా కూడా రాదు, లేట్ అయిపోతుంది, బండి రీచ్ అవ్వడం కష్టం అవుతుంది అని అర్థం. 3 కాళ్ళు ఉంటే స్టూల్ ఆడుతూ ఉంటుంది కదా, 4 కాళ్ళు ఉండాలన్నమాట. 4 కృపలు ఉంటేనే స్టడీగా ఉంటుంది. చూడండి, 4 కాళ్ళు ఉండబట్టే కదా కూర్చున్నాను ఇక్కడ. అట్లా అన్నమాట. అందుకని అనుగ్రహేణ నిఖిలావాచ విభాంతి ఎలా చెప్పబడింది. ఎందుకు కష్టం? యం నేతి నేతి వచనైర్ నిగమా అవోచు. ఇది కాదు ఇది కాదని చెప్తున్నదే కానీ ఉపనిషత్తు ఇది ఆత్మని చెప్పడం లేదే అన్నారు. అందుకనే కష్టం చాలామందికి. ఇది ఆత్మని చెప్తే హాయిగా ఉంటుంది కదా. ఇది కాదు అని చెప్తూ ఉంటే మనకేం అర్థమవుతుంది చూసారా? అందుకే అబ్స్ట్రాక్ట్ టీచింగ్ అన్నది. ఇప్పుడు ఉపనిషత్తు కూడా అంటుంది, నేనేం చెప్పలేను అసలు ఆత్మ ఇదని ఎట్లా చెప్పేది, నేను నా దగ్గర ఏం లేదు చెప్పడానికి. నాకు తెలిసింది ఏమిటయ్యా అంటే ఇది ఆత్మ కాదని చెప్పగలను అంటుంది ఉపనిషత్తు. ఉపనిషత్తు ఏం చెప్పింది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నది. మళ్ళీ సత్యం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, అనంతం అంటే ఏమిటి అది చెప్పారంటే గురువుగారు కావాలి. ఉపనిషత్తు నేతి 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 అన్నది. ఇది కాదు అనేటప్పటికీ మనకి ఇంకా ఓహో ఏమీ లేదు కాబోలు, అంతా శూన్యమని కూర్చున్నాడు. ఈ మాట పట్టుకొని ఒక ఫిలాసఫర్ అంతా శూన్యమే అన్నాడు. కాదు, ఈ హాల్లోకి రాగానే హాల్లోకి వచ్చిన తర్వాత ఎవ్వరూ లేరు, హాలు ఎంటీగా ఉంది, శూన్యంగా ఉందా అని అంటాం మనం. ఏమంటాం? హాలు ఖాళీగా ఉందండి అంటాం. ఆ స్టేట్మెంట్ తప్పు. హాలు ఖాళీగా ఉందనకూడదు, నేను తప్ప ఎవరూ లేరు హాల్లో అని చెప్పాలి. హాలు ఖాళీగా ఉందని తెలుసుకునేవాడు హాల్లో ఉన్నాడా లేదా? హాలు ఖాళీగా ఉందని చెప్పాలి అంటే, ఖాళీగా ఉన్నది అని చెప్పాలంటే ఒకడు ఉండాలి కదా. అది చెప్పేవాడు ఉంటే అది ఖాళీ ఎట్లా అవుతుంది? అది ఖాళీ కాదు కదా. అది చూసండి, చెప్పకుండా చెప్పడం అనమాట. ఇదే సూక్ష్మం అంటే. మనం ఏమంటాం, టక్కున పోయి హాల్లోకి పోయి గడగడ ఎవ్వరు లేరండి హాల్లో నేను అంటాం. ఎవ్వరు లేరండి హాల్లో అంటారు. ఏం చెప్పాలి? నేను తప్ప ఎవ్వరూ లేరు అనాలి. ఎవ్వరూ లేరనేటప్పుడు ఏమవుతుంది? శూన్యం అయిపోతుంది ఆ హాలు. అది నిజంగా శూన్యమా? కాదు. ఇప్పుడు నీ దృష్టి ఎవ్వరూ లేరు హాల్లో అనే దాని మీద ఫోకస్ చేస్తే శూన్యానికి వెళ్ళిపోతావు నువ్వు. హాలు శూన్యంగా ఉందంటావు. చూసారా ఎక్కడ మిస్టేక్ అయిపోతున్నదో, వాడు ఎక్కడ మిస్ అవుతున్నాడో చూసారా ట్రాక్. కొంచెం ఆలోచిస్తే అప్పుడు గురువుగారు ఆప్తవాక్యం, అందుకే ఆప్తవాక్యం కావాలి. ఒరే ఎవ్వరు లేరంటున్నావు, నువ్వు పలికేది నిజంగా సత్యమేనా అంటే, అవునండి నేను చెప్పేది 100% కరెక్ట్ అంటాడు శిష్యుడు. మరి ఇంకా ఒక్కాణి ఇస్తాడు. గురువుగారు మళ్ళీ అడుగుతారు, ఒరే నువ్వు ఎవరు లేరంటావా
అవునండి, నేను మళ్ళీ చూసొచ్చాను, వెళ్ళి చూడమంటారు ఇంకొకసారి, మళ్ళీ చూసొస్తానంటాడు. పోయి చూసిరా. అవునండి, ఎవ్వరు లేరండి అన్నాడు. అప్పుడు గురువుగారు చెప్తారు, నాయన ఎవ్వరూ లేరు అని తెలియాలంటే నువ్వు ఉండాలి కదా అందులో. అప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఎవరు లేరు అనే మాట కరెక్ట్ అవుతుందా? అప్పుడు ఆలోచిస్తాడు శిష్యుడు కూర్చొని. ఇదేదో గురువుగారు చెప్పింది బాగానే ఉంది, ఆలోచించాల్సిన విషయమే అన్నాడు. అనుకొని కూర్చొని ఆలోచిస్తాడు. నేను ఇందాక ఏం చెప్పాను గురువుగారితో? ఎవరూ లేరు అన్నాను. ఇప్పుడు గురువుగారు నాకేం చెప్పారు? ఎవ్వరూ లేరు అని చెప్పడానికి ఒకడు ఉండాలి కదా. అది నేను ఉన్నాను కదా హాల్లో. అప్పుడు నేనున్నప్పుడు హాలు ఎవరూ లేరు అనే స్టేట్మెంట్ తప్పైంది కదా. నేను తప్ప ఎవరూ లేరని చెప్పాలి. చూసారా, ఆలోచించాడు. అప్పుడు ఆలోచించాడు. మనం కూడా ఇదే చెప్తూ ఉంటాం ప్రతి చోట, ఎవరు లేరండి హాల్లో అని అంటాడు. అనగానే శాస్త్రం నవ్వుతుంది మనల్ని చూసి. ఎవరు లేకపోవటం లేదు, నువ్వు ఉన్నావు. నిన్ను నువ్వు లెక్క పెట్టుకోలే. నిన్ను నువ్వు లెక్క పెట్టుకోకుండా శూన్యాన్నే చూసావు నువ్వు. హాల్ ఎంటీ అన్నావు. ఇట్ ఈజ్ నాట్ ఎంటీ, యు ఆర్ దేర్. ఇక్కడ కూడా అంతే. నేతి 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 అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అన్నప్పుడు ఇది లేదు ఇది లేదు ఇది లేదు ఇదేది బ్రహ్మం కాదంటే ఇంకా అట్లాంటి బ్రహ్మం లేదండి. అప్పుడైతే అసన్నేవస భవతి అసద్బ్రహ్మేతి వేద చేద్. బ్రహ్మ లేదు 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 అన్నామంటే లేకుండా పోతాడు. ఎందుకంటే నేతి నేతి అన్నది కదా. ఇది కాదు బ్రహ్మం అంటే ఇంక లేదు కదా, ఏమీ లేదు బ్రహ్మం. ఇప్పుడు ఏది బ్రహ్మం కాకపోతే ఇంక బ్రహ్మం ఎవరు? అక్కడ మనం గమనించాలి. అందుకే నేతి నేతి అంటే అర్థం ఇది కాదు అంటే నువ్వు ఏదైతే చూస్తున్నావో అది బ్రహ్మం కాదు, చూడబడేవాడు బ్రహ్మం అని తెలుసుకో. ఇది కాదని ఎవడైతే అంటున్నాడో వాడు బ్రహ్మం అని తెలుసుకో అని యాజ్ఞవల్కుల వారు యన్నేతి నేతి వచనై నిగమా అవోచు. కనుక ఈ ఒక్క మాట మనిషిని అటు తిప్పచ్చు ఇటు తిప్పచ్చు. చూసారా, ఒకే మాట, అదే ఉపనిషత్తు. ఒక వ్యక్తి ఏమో తప్పుగా అర్థం చేసుకొని శూన్యంలో దిగిపోయినాడు, శూన్యవాది అయిపోయినాడు. మరొక వ్యక్తి ఏమో చక్కగా అర్థం చేసుకొని తాను బ్రహ్మనని తెలుసుకున్నాడు. ఒకే వాక్యాన్ని ఏం చెప్తాం మరి చెప్పండి. ఏమండి, ఒకే వాక్యం అయితే ఇద్దరికి ఎందుకు విడిగా అర్థమైందన్నాడు. వాళ్ళ బుద్ధి కుశలతని బట్టి, వాళ్ళ శ్రద్ధని బట్టి, వాళ్ళ యొక్క గురుభక్తిని బట్టి, వాళ్ళ ఈశ్వర భక్తి, వాళ్ళ యొక్క ప్రయత్నం అన్నమాట, మేధాశక్తిని బట్టి ఉంటుంది. అందుకే బుద్ధిజంలో శూన్యవాదం ఎందుకు వచ్చింది అర్థమైందా ఇప్పుడు? ఏమీ లేదన్నారు కదండి. ఏమీ లేదంటే అంతే కదా, శూన్యమే కదా అన్నాడు. అందుకనే గురువు కావాలి. నేతి నేతి వచనై నిగమా అవోచు అంటే చెప్పబడింది. ఆ ప్లస్ వచ్చి ధాతు, ఉవాచ ఊచతు ఊచు అన్నారు. లట్ ప్రథమ పురుష బహువచనం ఊచు, అవా ప్లస్ ఊచు అవోచు అన్నారు. అవా ప్లస్ ఊచు, ఉవాచ ఊచతు ఊచు, అవా ప్లస్ ఊచు అవోచు. తం దేవదేవం, అటువంటి దేవదేవుణ్ణి ఇంతవరకు నిన్న చూసాం. దేవదేవం అన్నారు. దేవ అంటే ఏమిటి? ఇంద్రియములన్నిటికీ అధిష్టానమైనటువంటి, ఏ ఇంద్రియాల ద్వారా అయితే మనం అన్నీ తెలుసుకుంటామో ఆ ఇంద్రియాలన్నిటి కూడా దేవ అని పిలువబడుతుంది. ఆ ఇంద్రియ దేవతలందరికీ కూడా అధిష్టానములన్నిటికి కూడా దేవత అయినటువంటి పరమాత్ముడు దేవదేవం. అజం, జనన మరణాలు లేనటువంటి. అచ్యుత అంటే మరణం లేనటువంటి, అజం అంటే జననం లేనటువంటి. అజం అచ్యుతం రెండు ఏం తెలుపుతున్నాయంటే జనన మరణాలు లేనటువంటి అర్థం. జనన మరణాలు లేవ, నజాయతే మ్రియతే. జం అంటే పుట్టడం, ఆ జహ అంటే పుట్టుక ఉన్నవాడు, అజహ అంటే పుట్టుక లేనివాడు. ఇక్కడ అజం అనేది అటువంటి జన్మ లేనటువంటి బ్రహ్మమును అని అర్థం, ఆత్మను అనే అర్థంలో ద్వితీయ విభక్తి. ప్రథమా విభక్తి అజహ అని అర్థం.
అచ్యుత అంటే మరణం లేనండి. చ్యుతి అంటే నాశము, మరణము. న చ్యుతి విద్యతే యస్య, ఎవరికైతే నాశనము లేదో మరణము లేదో అటువంటి ఆత్మ అచ్యుత. పరమాత్మ అచ్యుత అంటే మరణం లేని, అంటే షడ్వికార రహిత. జననం లేదు, మరణం లేదు. ఈ రెండు లేనప్పుడు మధ్యలో వికారాలు ఉంటాయా? ఉండవు కదా. విపరిణమతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే ఎక్కడున్నాయి? పుట్టికే మరణమే లేకపోతే మధ్యలో ఉన్న 4 వికారాలు ఎక్కడున్నాయి నాయన? 3 వికారాలు లేవు కదా అన్నాడు కదా. అందుకని షడ్వికార రహిత అని అర్థం. ఫ్రీ ఫ్రమ్ 6 మోడిఫికేషన్స్. అజం అచ్యుత. అగ్ర్యం ఆహు, వేదాలన్నీ కూడా ఈ ఆత్మను అగ్ర్యం అని చెప్పింది. అంటే మొదట సృష్టికి పూర్వమే ఉన్నది అని అర్థం. సత్ ఏవ ఇదం అగ్రే ఆసీత్, సత్ అనేదే ఉన్నది, సద్బ్రహ్మ మాత్రమే ఉన్నది ఈ సృష్టికి పూర్వం. సదేవ సౌమ్య, హే సౌమ్య, గురువుగారు అడుగుతున్నాడు, ఉద్దాలకుడు చెప్తున్నాడు ఈ శిష్యుడికి, హే సౌమ్య సదేవ ఆసీత్, ఇదమగ్ర ఆసీత్, ఈ సృష్టికి పూర్వం, ఈ జగత్తుకు పూర్వం సత్తు మాత్రమే ఉన్నది. అంటే నిరుపాధిక సత్, పేరు ఊరు లేనటువంటి సత్ ఉన్నది. ఆ వస్తువు ఉంటే ఉన్నది అని దానితో పాటు తెలుస్తుంది. పుష్పం ఉన్నది, క్లిప్పు ఉన్నది, ఈ రెండింటికి మధ్యలో మళ్ళీ ఇంకొక వస్తువు పెడితే ఉన్నది అని తెలుస్తుంది. లేకపోతే ఆ ఉన్నది అనేది తెలియదు. లేనంత మాత్రం లేదే అని చెప్పి అనలేవు కదా, అనలేం కదా అక్కడ. అందుకని ఆ ప్రకాశంలాగనమాట. ఇప్పుడు ఈ 2 వేళ్ళు ఉన్నాయి. ఈ వేలు తెలుస్తున్నది సూర్యప్రకాశం వల్ల తెలుస్తుంది, ఈ వేలు తెలుస్తున్నది సూర్యప్రకాశం వల్ల తెలుస్తున్నది. ఈ మధ్యలో ప్రకాశం తెలియడంలే. ఎందుకు? ఏమీ లేదు. ఆ ప్రకాశాన్ని వ్యక్తం చేయడానికి ఒక వస్తువు ఉంటే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అందుకని స్టేజ్ మీద డ్రామా వేసేటప్పుడు లైట్ ఉంటుంది. ఆ లైట్ ఉన్నదని మనకు తెలియదు అసలు. ఎవరైనా వచ్చి డాన్స్ చేస్తూ ఉంటే ఆహా లైట్ పడుతుందని తెలుస్తుంది. లేకపోతే లైట్ని మనం అంత తేలిగ్గా గ్రహించం. లైట్ని ఎవరైనా వచ్చి డాన్స్ చేస్తుంటే ఆహా లైట్లు ఉన్నాయి అని తెలుస్తుంది. అర్థమైందా? లైట్ పోతే అయ్యో ఎవరు తెలియడం లేదే స్టేజ్ మీద అని తెలుస్తుంది. కానీ వచ్చేపోయే వాళ్ళందరూ మనకు మనస్సు ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి కాన్స్టెంట్గా మారకుండా ఉంది స్టేజ్ మీద లైట్. ఏ లైట్ ఉంటే అసలు అందరూ కనపడతారో, డాన్సర్లు అందరూ కూడా యాక్ట్ చేసే వాళ్ళందరూ కనపడతారో, ఆ లైట్ని మాత్రం మర్చిపోయినాం. వచ్చి డాన్సర్ల మీదను యాక్ట్ చేసే వాళ్ళ మీద ఉంటుంది మనస్సు మనకు. వీళ్ళందరూ వచ్చే పోయేవాళ్ళు, వచ్చిపోకుండా ఉండేదేమిటి? లైట్. అట్లన్నమాట అర్థం చేసుకోవాలి. వీళ్ళు రావడానికి ముందు లైట్ ఉన్నది, వీళ్ళు పోయిన తర్వాతనూ లైట్ ఉన్నది. అదేవిధంగా సత్తు కూడా ఈ నామరూపాలు లైక్ డాన్సర్స్ అన్నమాట, వస్తూ పోతూ ఉంటాయి. సత్తు అనేటువంటిది లైట్ లాంటిది. దాని యందు ఇది ఎప్పుడు మా నామరూపాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ మన అందరూ దీనికి అట్రాక్ట్ అవుతారు, కానీ లైట్ని ఎవరన్నా గమనిస్తున్నారా? ఏ లైట్ వల్ల నేను డాన్స్ని చూస్తున్నాను, ఏ లైట్ వల్ల కచేరీ వింటున్నాను, ఆ లైట్కి ఎవరన్నా గుర్తుంటుందా? ఎవరికన్నా ఏమన్నా గ్రాటిట్యూడ్ ఉంటుందా అసలు దాని మీద? అసలు ఉన్నట్లే తెలియదు, ఉన్నట్లే తెలియదు, అసలు గమనించం. టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఇప్పుడు మనం ఇక్కడికి అన్ని వస్తువులు తెలుస్తున్నాయి, సూర్యప్రకాశం వల్ల తెలుస్తోంది. మనం దాన్ని గమనిస్తున్నామా? అసలు వస్తువులనే గమనిస్తున్నాం, కానీ పాపం ఏ సూర్యప్రకాశం వల్ల అయితే అన్నీ కనపడుతున్నాయో దాన్ని పట్టించుకోవడం లేదు మనం. ఇప్పుడు ఆకాశం కూడా అంతే, చోటుని పట్టించుకుంటున్నాము మనం, రూపం లేని వాటిని పట్టించుకోం మనం. రూపాలు పేరున్న వాటిని పట్టించుకుంటాం. ఈ చోటు అనే దాన్ని మనం పట్టించుకోవట్లే. పాపం ఎవరైతే ఉంటేనే మనం కూర్చోగలుగుతున్నామో ఆ చోటుని టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఈ సత్తును కూడా అంతే, మనం అన్నిటి యందు ఉన్నది అది. సత్తు 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 సత్తుగా ఉన్నది, ఉనికిగా ఉంటే దాన్ని పట్టించుకోకుండా టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఇంకా అదొకటి సత్ అంటే అదే సత్తా, అదేంటి అంటాడు. అసలు నువ్వు ఉన్నావు అనడానికి సత్తే కదా, అది లేకపోతే నువ్వు ఎక్కడున్నావు?
అది రూపం లేకపోవడం వల్ల దానికి మనం పట్టించుకోం. రూపం లేనంత మాత్రాన అది దాని యొక్క స్థానం అది లేకపోతే ఇది ఎక్కడ ఉంటుంది అసలు? లైట్‌కి రూపం ఉందా? ప్రకాశానికి రూపం ఉందా? ఏ ప్రకాశం వల్ల అన్నీ కనపడుతున్నాయో ఆ ప్రకాశాన్ని దాని మీద కినుకు వహించడం అంటారు తెలుగులో. కినుకు వహించడం అంటే ఏమిటి? నిర్లక్ష్యం అన్నమాట. చిన్న చూపు. చిన్న చూపు చూడటం. అసలు ఆ చిన్న చూపు కూడా లేదు ఇప్పుడు మనకు అది దాని మీద. చిన్న చూపు కూడా లేదు. టోటల్ బ్లాంక్నెస్, టోటల్ అజ్ఞానం. ఈ జ్ఞానాన్ని మించిన జ్ఞానం లేదు. అందుకనే ముండకోపనిషత్తులో అడిగాడు శౌనకుడు అంగిరసుణ్ణి, కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అన్నాడు. ఏ అంగిరస భగవాన్, ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో అది చెప్పండి నాకన్నాడు. ఏక కారణ విజ్ఞానేన సర్వం కార్య విజ్ఞానం భవతి. ఒక్క కారణాన్ని కనుక తెలుసుకుంటే అన్ని కార్యాలు తెలుస్తాయి. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అన్నాడు. ఒక్క బంగారం తెలుసుకుంటే అన్ని ఆభరణాలు తెలిసినట్టే. ఒక్క గాజును తెలుసుకుంటే రింగు తెలుసుకోలేము, రింగు తెలుసుకుంటే గొలుసు తెలుసుకోలేము, గొలుసు తెలిస్తే ఇంకొకటి తెలియదు. కానీ బంగారం తెలిస్తే అన్ని ఆభరణాలు తెలిసినట్టే. ఏక కారణ విజ్ఞానేన సర్వ కార్య విజ్ఞానం భవతి అన్నాడు. అందుకని ఏక సద్బ్రహ్మ జ్ఞానేన సర్వ కార్య నామరూప కార్య విజ్ఞానం భవతి. దాన్నే పరావిద్య అన్నారు. అందరూ కార్య విద్యలోనే ఆ మనస్సును ఫోకస్ చేస్తున్నారు కానీ కారణ విద్యలో చేయడం. అందుకని బ్రహ్మాన్ని కారణంగా చూపిస్తుంది ఉపనిషత్తు. చెప్పి మనకు అర్థమైన తర్వాత ఈ బ్రహ్మం కారణం కాదు అంటుంది మళ్ళీ. అది ముందు కారణంగా చూపించి జగత్తుకి కారణం అని చెప్పి మళ్ళీ ఇది కారణం కాదు అని తీసేసుకుంటుంది ఉపనిషత్తు, నేర్పడం కోసం అన్నమాట మనకు. అందుకని బ్రహ్మ కారణము కాదు నిజంగా. అది ఇంకా పెద్ద అనాలిసిస్. కారణం అని చెప్పి కారణం కాదని చెప్పడం అనేది ఇట్ ఈస్ వెరీ ఏంటారు, చాలా క్లిష్టమైనటువంటి అవగాహన. అది ఇంకా డీప్కి వెళ్ళాలన్నమాట మనం. అందుకని కారణం అదే చెప్పబోతున్నారు నెక్స్ట్ శ్లోకంలో. చూడండి, అగ్ర్యం ఆహుహు అని అయిపోయింది. ఇంతటితో ఈ శ్లోకం అయిపోయింది. అటువంటి ఆత్మతత్వాన్ని నేను స్మరిస్తున్నాను అన్నారు. ఇప్పుడు అన్వయం. యత్ బ్రహ్మ సప్లై చేసుకోవాలి, బ్రాకెట్లో చేర్చుకోవాలి. సప్లై అంటే చేర్చుకోవాలి. పదాలు మనం అన్వయం కోసం మధ్య మధ్యలో చేర్చుకుంటే మనకు చక్కగా అర్థమవుతుంది, లేకపోతే తెలియదు అనమాట. యత్ బ్రహ్మ చేర్చుకోవాలి బ్రాకెట్లో. మనసః వచసాం అగమ్యం కామ యత్ అనుగ్రహేణ నిఖిలా వాచః విభాంతి. నిఖిలాహ అనేది విశేషణం, వాచః అనేదానికి నౌను ప్రథమావిభక్తి బహువచనం. వాచః ఎటువంటి వాచః అంటే నిఖిలా వాచః అనేది విశేషణం. విభాంతి, నిఖిలా వాచః విభాంతి. యత్ అనేది నపుంసకలింగం. యత్ బ్రహ్మ అనుగ్రహేణ. బ్రహ్మ అనేది నపుంసకలింగం. నకారాంతః నపుంసకలింగః బ్రహ్మన్ శబ్దః. యత్ బ్రహ్మ అనుగ్రహేణ అని అర్థం చేసుకోవాలి అక్కడ. నిఖిలా వాచః విభాంతి కామ యత్ బ్రహ్మ, మళ్ళీ బ్రహ్మ అనేది బ్రాకెట్లో చేర్చుకోవాలి. యత్ బ్రహ్మ, ఎందుకంటే బ్రహ్మ అని ఎందుకు తీసుకోవాలంటే యత్ అనేది నపుంసకలింగం. యత్ తీసుకుంటే బ్రహ్మ తీసుకోవాలి. బ్రహ్మ కూడా నపుంసకలై ఉండాలన్నమాట.
ఏ బ్రహ్మమైతే నేతి నేతి వచనై, నేతి నేతి అనేది ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోవాలి. నేతి నేతి వచనై, వచనై అనేది అకారాంత నపుంసకలింగ, వచనం శబ్ద తృతీయ విభక్తి బహువచనం, వచనముల చేత. నేతి నేతి వచనై నిగమా అవోచు, నిగమ అవోచు కామ యత్ బ్రహ్మ అగ్ర్యం. అగ్ర్యం అనేది కూడా ఇన్వర్టెడ్ కామాస్లో. నేతి నేతి అనేది బృహదారణ్యకోపనిషత్, అగ్ర్యం అనేది ఛాందోగ్యోపనిషత్. అగ్ర్యం ఇది వేదాః ఆహుః, ఇది వేదాః చేర్చుకోవాలి. ఇది వేదాః ఆహుః. తం దేవదేవం అజం అచ్యుతం అహం ప్రాతర్భజామి. అటువంటి ఈ ముందు చెప్పినవన్నీ విశేషణాలు, ఉపనిషత్తుల కొటేషన్స్ అన్నమాట. మనసః వచసామ అగమ్యం అనేది కేనోపనిషత్, కఠోపనిషత్. నిగమ అవోచుహు అనే వరకు కేన కఠోపనిషత్తులు. నేతి నేతి బృహదారణ్యకం, అగ్ర్యం అనేది ఛాందోగ్యం. అవన్నీ చెప్పిన తర్వాత అటువంటి తం దేవదేవం, ఆ దేవదేవుణ్ణి, ఆ బ్రహ్మ చైతన్యాన్ని. ఇక్కడ అన్నీ చూడండి మళ్ళీ పుంలింగం. దేవదేవ అనేది పుంలింగం, అందుకని బ్రహ్మతో చేర్చకూడదు. ఈ దేవదేవ అజహ అనేది పుంలింగం, అజహ పుంలింగం, అచ్యుత పుంలింగం. ఇవన్నీ కూడా పుంలింగాన్ని ఇప్పుడు చూడండి. దేవదేవ, దేవదేవౌ, దేవదేవాహ, దేవదేవం, దేవదేవుణ్ణి నేను స్మరిస్తున్నాను. అటువంటి తం దేవదేవం. ఇప్పుడు తమ్ అనేది కూడా సహతౌతే తం తౌతాన్ పుంలింగం. తం అటువంటి దేవదేవుణ్ణి, అజం జన్మలేనటువంటి, అజహ అనేది పుంలింగం, అజహ అజౌ అజాహ అజం. ఇంక బ్రహ్మతో చేర్చడానికి వీల్లేదు, ఆయన నపుంసకలింగం. ఇక్కడ అజహ అనేది మనం ఆత్మ తీసుకోవాలన్నమాట. ఆత్మ దేవదేవ అజం, దేవదేవం అజం అచ్యుతం. అచ్యుత కూడా పుంలింగమే, ద్వితీయ విభక్తి ఏకవచనంలో అచ్యుతం. అటువంటి జనన మరణములు లేనటువంటి దేవదేవుడైనటువంటి ఆత్మతత్వము, ఆత్మను అని తీసుకోండి. మళ్ళీ తత్వం తీసుకుంటే నపుంసకలింగం అవుతుంది. ఆత్మను నేను స్మరిస్తాను, నా హృదయమునందు ఉన్నటువంటి ఆత్మను నేను స్మరిస్తాను. అహం ప్రాతః భజామి. అహం సప్లై చేసుకోవాలి. ప్రాతః భజామి. ఆహు అనేది కూడా బ్రూధాతు. బ్రూంజ్ వ్యక్తాయాం అనేది బ్రూంజ్, బ్రూధాతు. దానికి రెండు ఫామ్స్ ఉంటాయన్నమాట. ఆహ, ఆహతు, హాహు. వేదాహ ఆహు, వేదములు చెప్పాయి అని అర్థం. వేదముల చేత చెప్పబడినది. వేదాహ ఆహు. సంజయ ఉవాచ, వచ్ ధాతు కూడా అది కూడా చెప్పడం అన్నమాట. ఇక్కడ ఆహ అనేది బ్రూధాతు. ఆహ, ఆహతు, ఆహు. ఇంతటితో రెండవ శ్లోకం అయిపోయింది. ఇప్పుడు మూడవ శ్లోకంలోకి వెళతాం. ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం, మితమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతనపదం, పూర్ణం సనాతనపదం
పురుషోత్తమాఖ్యం తమాఖ్యం యస్మిన్ ఇదం జగదశేషమశేషమూర్తౌ రజ్వాంభుజంగమయివ ప్రతిభాసితం వై ప్రాతః నమామి, నేను నమస్కరిస్తున్నాను. నమస్కరించడం అంటే చేతులు జోడించి నమస్కరించడం కాదు. నమస్కరించేటప్పుడు కూడా మనసా నమస్కారం కూడా సాష్టాంగ నమస్కారం అంటారు చూసారా. మనసా వచసా గిరా పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం. ఆ నమస్కారంలో మనసా అనేది ఒకటి ఉంది. మనసా నమస్కారం అంటే ఏంటి? స్మరణం అన్నమాట. మనసా వచసా గిరా పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం అంటే నమస్కారం చేసేటప్పుడు ఈ భాగాలన్నీ కూడా క్రింద ఆనాలి, క్రింద భూమికి తాకాలి. ఈ భుజాలు, చేతులు, మోకాళ్ళు, పాదాలు, పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం. వచసా గిరా వాక్కు చేత, వాక్కు ద్వారా కూడా చెప్పాలి నమస్కారం చేస్తానని చెప్పాలి. మనసులో చెప్పేటప్పుడు కూడా మనస్సు ద్వారా కూడా ఉండాలి. మనస్సులో ఇష్టం లేదు, పైగా ఫిజికల్గా మాత్రం చేయకూడదు. మనస్సు, వాక్కు, శరీరం, మనసా వాచ కర్మణ నమస్కారం సాష్టాంగ. దండవత్ ప్రణామం అంటారు. అందుకే కట్టె ముక్క కనుక, కట్టె పుల్ల కనుక కింద పడేస్తే నేరుగా పడుతుంది, స్ట్రైట్గా. అట్లా పడాలిట, దండవత్ ప్రణామం అంటారు. ఆ దండవత్ ప్రణామం చేసేటప్పుడు ఇవన్నీ ఆనితే భూమికి అది మన యొక్క శరణాగతి అన్నమాట. నేను మీకు శరణాగతుడిని అయిపోతున్నాను, నాకు ఉన్నతమైనటువంటిది శ్రేయస్సు అయినటువంటిది ఏదో అది నాకు ఇవ్వండి అన్నాడు. అప్పుడు గురువుగారు ఏం చేస్తారంటే, ఈ వ్యక్తి శ్రద్ధాభక్తి చూసి గురువుగారు మనసులో అనుకుంటాడు, వీడికి జ్ఞానం రావాలి, వీడికి మంచి శ్రేయస్సు కలగాలి అని చెప్పి గురువుగారు మనసులో అనుకుంటేనే చాలట, జరిగిపోతుంది. అది ఎలా జరుగుతుందనేది గురువుగారికి తెలుసు. అందుకని మనం ఆ గురువు యొక్క ప్రేమకు పాత్రులం కావాలి, వారి కరుణకి పాత్రులం కావాలి. మన శ్రద్ధ వల్ల తెలుస్తుంది. శ్రద్ధ లేని వాడికి భగవంతుడు కూడా ఏం చేయలేడు కదా. వీడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అసలు మోక్షంలో ఎలా తెలుస్తుంది? భగవంతుడు కూడా ఇవ్వలేడు కదా, మనం అడిగితే కదా ఆయన ఇస్తాడు. గురువుగారు కూడా అంతే. అసలు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో మోక్షం అంటే, వీళ్ళకి శ్రద్ధ ఉందో లేదో, మనం ఎందుకు అనవసరంగా వాళ్ళ మీద రుద్దడం అని గురువుగారు కూడా ఆలోచిస్తారు. చూస్తారు చాలా కాలం చూసిన తర్వాత నిజంగా వీళ్ళకి శ్రద్ధ ఉన్నట్లే ఉన్నది, చూద్దాం అని చెప్పి కొంచెం ఆలోచన వస్తుంది. తర్వాత మళ్ళీ పరీక్షలు లాంటి పరీక్షలు కాదు అవి, పరీక్షలు కానటువంటి పరీక్షలు అన్నమాట. అట్లా మనం పరీక్ష అని చెప్పి అనుకోకూడదు అసలు. యాక్చువల్గా అవన్నీ కూడా గురువు గారికి ఈ శిష్యుడు నిజంగా అర్హుడా, పాత్రుడా, వీడికి ఇష్టం ఉన్నదా నిజంగా అని తెలియాలి ఆయనకి. అది ఆ కోరిక మనం తెలియచేయాలి కదా, తెలియజేస్తే కదా గురువు గారు. అందుకనే గురువు సాన్నిధ్యంలో ఉంటూ, గురువు సన్నిధిలో ఉంటే గురువు గారికి మన మనస్సు ఏమిటో అర్థమవుతుంది. మనలో ఉన్నటువంటి ఈ శ్రేయస్సు మోక్షాన్ని పొందడానికి మనలో ప్రతిబంధకాలైనటువంటి గురువు గ్రహిస్తారు. ఆ గ్రహించి వాటిని తీసేస్తారు కరుణ వల్ల. ఎందుకైతే ఎప్పుడైతే వారే మనకు సర్వం అనుకుని మనం చేస్తామో, ఆ గురువుగారు కూడా నేనే సర్వం అనుకుని వచ్చాడు, ఇంకెవరూ లేరు ఈ శిష్యుడికి, వీడికి శ్రేయస్సు అయినది ఏమిటో నేను ఇవ్వాలి అని గురువుగారు కూడా అనుకుంటారు. అందుకనే గురు సేవ, గురు భక్తి, ఆ గురువు సన్నిధిలో, గురువు కన్ను మేరల్లో, కనుచూపు మేరల్లో మనం ఉంటూ ఉన్నాం అనుకోండి, ఆ గురు నీడలో, ఇంకా గురువు మనల గురించి ఆలోచిస్తారు. వీడికి ఏదైనా సరే మంచి చేయాలి, మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆ గురువు గారికి ఆ కోరిక వచ్చేంత విధంగా మనం ఆ గురువుతో మెలగాలి. అట్లా మెలగడానికి మనకు భగవంతుడు అవకాశాన్ని కల్పిస్తాడు. మనం మెలగాలి అనుకుంటే కల్పిస్తాడు భగవంతుడు. అందుకని అందరికీ గురు భాగ్యం లభించదు. గురు భాగ్యం లభించినా కూడా గురు సేవ, గురుముఖంగా వినే భాగ్యము లభించదు అందరికీ. అది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ బ్రహ్మనిష్ట శ్రోత్రియుడైన గురువు లభించడం, ఆ గురు సేవ, గురువుతోనే మనం వినడం చేయడం జరుగుతుంది.
లేకపోతే ఇటువంటి జ్ఞానం లభించడం సాధ్యమా? ఉం? సాధ్యమే కాదు అసలు. అందుకని గురువు మనకు చెప్పినా కూడా, ఉన్నా కూడా, పక్కపక్కనే ఉన్నా కూడా మనకు అర్హత లేకపోతే అది రాదు. మనకు అర్హత నుండి గురువు లేకపోయినా విద్య రాదు. ఈ రెండు ఉండాలి. అందుకని మనం ఏం చేయాలంటే ముందు అర్హత సంపాదించుకుంటే, ఆయన ఏమన్నాడు భగవంతుడు, నేనే దిగొస్తానన్నాడు. గురువు వస్తాడా లేడా, ఎప్పుడు వస్తాడని చూసడం కాదు మనకు కావాల్సింది. అందుకని ఈశ్వరుడే శరణం. భగవంతుడిని మనం శరణం పొంది, నాకు గురువుని ప్రసాదించు, నువ్వే వస్తావో మరి ఇంకెవరన్నా పంపిస్తావో, ఎవరు వచ్చినా ఆయన గురువే కదా, ఆయన భగవత్ స్వరూపమే కదా. అందుకని ఆయన చూసుకుంటాడనమాట. ఈశ్వరుడు చూసుకోవాల్సిందే. కానీ ఏ గురువు బ్రహ్మనిష్ఠుడా శ్రోత్రియుడా మనకేమీ తెలియదు. మనకేం తెలియదు కదా, మనం 0 బిగినింగ్లో మనకేమీ తెలియదు అసలు. ఏది మంచిదో కూడా మనకు తెలియదు. అందుకని ఈశ్వరుని ఆరాధించడం, ఏది శ్రేయస్సో ఏది మంచిదో అది నాకు ఇవ్వు, నాకు తెలియదు, నేను పసిపిల్లవాడిని లాంటి వాడిని, పసిబిడ్డని నీకు నేను శరణాగతుడిని అవుతున్నాను, నువ్వే నాకు శరణం అంటే ఆయనే అన్ని లైన్ క్లియర్ చేసి పెడతాడు. లైన్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా సాక్షాత్ గురువు వచ్చినప్పుడు, ఆహా వచ్చావా నాయన, ఇంతకాలానికి ఎన్ని పూజలు చేస్తే ఇంతకాలానికి వచ్చావు అంటే ఆ పరమాత్ముడే గురువు రూపంలో మన ముందు ఉంటాడనమాట. అందుకనే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే అన్నాడు. ఈశ్వరుడే గురువుగా, ఆ గురువే నా ఆత్మగా అని అర్థం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే అనేది చాలా. అందుకని ప్రతి శ్లోకంలో అద్భుతమైనది. ఈశ్వరుడు గురువు వేరు కాదు అనేటటువంటి భావన వచ్చినప్పుడే జ్ఞానం వస్తుంది. అంతవరకు జ్ఞానం రాదు. ఈశ్వరుణ్ణి, భగవంతుణ్ణి, గురువుని వేరుగా చూసినంతసేపు ఆ వ్యక్తికి నిష్ఠ రాదు. ఎందుకంటే ఇంకా అహంకారం మిగిలే ఉంటుంది. ఆ మిథ్యారూప అసత్ నామరూపాల మీద ఇంకా అజ్ఞానం ఉన్నదని అర్థం. ఎప్పుడైతే మన గురువుని ఒక శరీరంగా మనం చూస్తామో, ఈశ్వరుడితో సమానంగా చూడలేము అంటే ఏమిటి అర్థం? ఒక శరీరంగానే చూస్తున్నాం మనం. అంతసేపు వరకు మనకి ఇంకా మనలో అహంకారం పోలేదు అని అర్థం. అహంకారం పోనంత వరకు మళ్ళీ మిథ్యారూప అసత్తులను పట్టుకొని కూర్చున్నాం, వేలాడుతున్నాం అని అర్థం. గురు శరీరాన్ని ఒక రూపంగా తీసుకొని ఆ మాయా ప్రకృతి సత్యం అనుకుంటూ ఉంటాం. అందుకనే గురువు భక్తి అనేది, ఈశ్వర భక్తి అనేది రెండు వేరు వేరు కాదన్నది. చూసారా? ఆ లెవెల్కి మనం చూస్తే ఈశ్వరుడికి తెలుసు మనకు ఎంత భక్తి ఉన్నదని గురువు మీద. కనుక ఈశ్వరుడే లైన్ క్లియర్ చేస్తాడనమాట. అది ఇక్కడ నమామి అంటే అది అర్థం. ప్రాతర్ నమామి. ఎటువంటి ఆత్మ? పరం తమసః పరం అర్కవర్ణం అనేది తర్వాత చూస్తాం అర్థం ఈ శ్లోకానికి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.